ఏమైంది వదినా? ఏమైంది? ఏమైందా? నేను రావడం కాస్త ఆలస్యం అయ్యి ఉంటే ఈ మహానటి ముఖంపై వేడివేడి నూనె పడి కాలిపోయేది. ఏంటి వదినా? చూసుకోవాలి కదా. అదే నాకు అర్థం కావట్లేదు శశి. అసలు ఆ డబ్బా అక్కడి నుంచి ఎలా పడింది? ఎంత ప్రమాదం తప్పింది. ఆ నూనె నీపై పడి ఉంటే ఊహించుకోవడానికి భయం వేస్తుంది. తాలి కట్టిన వాడిని తిడితే ఇలాగే ఉంటుంది. అలా అనకన్నయ్యా. ఇందాకేమో దీపం పెడుతుంటే వదిలి చీర అంటుకుంది, ఇప్పుడేమో ఇలా. ఇదేదో అపశకునంలా ఉంది. అదేం లేదు శశి, తన అజాగ్రత్త వల్లే ఇలా జరిగింది. అజాగ్రత్త వల్ల కాదు, చెయ్యాల్సిన పని చేయకపోవడం వల్ల ఆ దేవుడికి కోపం వచ్చింది. చేయాల్సిన పనేంటొదినా? పెళ్ళవ్వగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలిగా. మా ఇంట్లో చేస్తానంటే మీ అన్నయ్య రాలేదు, ఈ ఇంట్లోనూ చేయలేదు. అందుకే ఇలా జరుగుతోంది. ఆహా, వ్రతం చేయకపోతే యాక్సిడెంట్లు చేస్తానని దేవుడు చెప్పాడా? తప్పన్నయ్యా, అలా మాట్లాడుకు. తప్పిపోయినవి ఇవేం చిన్న ప్రమాదాలు కావు. అప్పుడు నేను, ఇప్పుడు నువ్వు కాపాడుండకపోతే వదిన ప్రాణాలకి ముప్పొచ్చేది. వెంటనే ఆ వ్రతం జరిపిద్దామన్నయ్యా. ఎందుకమ్మా టైం వేస్ట్? పైగా తన కోసం వ్రతం చేయమంటే అస్సలు చేయను. చేయించకపోతే నా మీద ఒట్టే. ఏంటమ్మా ఇలా లాక్ చేసావు? వ్రతం చేస్తున్నావు కదా. ఒట్టేసావు కదా. థ్యాంక్స్ అన్నయ్య, రేపే ఆ వ్రతం చేద్దాం. మరి వ్రతం అంటే అందర్నీ పిలవాల్సి ఉంటుంది. పిలిచేద్దాం. అందర్నీ అంటే మీ తరపు బంధువుల్ని, మా తరపు బంధువుల్ని పిలవాలి. మా తరపు బంధువులెవరూ లేరు, ఇరుగు పొరుగు వాళ్ళని పిలవడమే. ఇంకా చారుకేశ వాళ్ళని పిలుద్దాం. మరి మా తరపు బంధువుల్ని ఎవరు పిలుస్తారు? ఇంకెవరు? అన్నయ్య పిలుస్తాడు. ఇరుగు పొరుగు వాళ్ళని మనం పిలుద్దాం. విన్నారు కదండి, మీరు వెళ్ళి మా వాళ్ళని పిలవాలి ఈ రోజే. హోసిని, ఎందుకు వ్రతం చేయమంటున్నావు? అవునన్నయ్య, వ్రతం రేపే కాబట్టి ఈ రోజే అందరిని పిలవాలి. అలాగే వ్రతానికి కావలసినవన్నీ తీసుకురావాలి. నేను వెళ్ళి పంతులు గారికి ఫోన్ చేసి వ్రతానికి ఏమేం కావాలో అడిగి వివరాలు లిస్ట్ రాస్తాను. బయలుదేరండి శ్రీవారు. నిన్ను నూనె నుంచి కాపాడనన్న కృతజ్ఞత కూడా లేకుండా నన్ను ఎరికించేశావా? మరే మా జేజీ ఇంటికొచ్చి వ్రతానికి రమ్మని పిలిస్తే పెద్దావిడ అన్న గౌరవం కూడా లేకుండా మా అన్నయ్యను వచ్చి పిలవమని చెప్తారా? ఇప్పుడు మీరే వెళ్ళి మా అన్నయ్యను పిలవాలి. నీ కుట్ర నాకు అర్థమైందే. నేను అస్సలు వెళ్ళను. వెళ్ళరా? వెళ్ళను. నిజంగానే వెళ్ళరా? వెళ్ళనని ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళను. శశి, ఇప్పుడు తన్నెందుకు పిలుస్తున్నావు? వెళ్ళను అని తనతో కూడా చెప్పండి. ఏంటి సాధిస్తున్నావా? అవును, అందుకేగా వచ్చాను. మీ అన్నయ్యని రమ్మంటే ఎందుకు రాలేదు? ఇప్పుడు మీరు వెళ్ళి పిలవండి, వస్తాడు. ఇప్పుడు మీరు వెళ్ళి పిలవలేదనుకోండి, రేపు మా అన్నయ్యతో శశి పెళ్ళయ్యాక తాను కూడా మిమ్మల్ని పిలవడు. ఆలోచించుకోండి మరి. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు వ్రతానికి రాలేదని నేనెంత బాధపడతానో, రేపు శశి కూడా అంతే బాధపడుతుంది.
నా కన్నీళ్లను చూసి మీరు సంతోషపడితే రేపు మీ చెల్లెలి కన్నీళ్లు చూసి మా అన్నయ్య కూడా అంతే ఎంజాయ్ చేస్తాడు. మీరు చెప్పిందే టిట్ ఫర్ టాట్. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు కదా. ఎమోషనల్గా సెంటిమెంటల్గా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. మీరు చేసిందే నేను చేస్తున్నాను. తాళి కట్టి నన్ను లాక్ చేశారు. అదే తాళితో నేను మీతో ఫైట్ చేస్తున్నాను. ఓకే, వెళ్ళి పిలుస్తాను. కానీ రేపు వాళ్ళకి ఏమైనా అవమానం జరిగితే నాది పూచి కాదు. ఏంటి, రేపు వాళ్ళని ఇన్సల్ట్ చేస్తాను అని ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారా? ఏమో, మీ అన్నయ్యకి కోపం ఎక్కువ. నాకు తక్కువేం కాదు. రేపు ఏమైనా జరగచ్చు. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేను ఫీల్ అవ్వడానికి ఇక్కడికి రాలేదు. మా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ముందే ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు అంటావని ఇప్పుడే చిన్న హింట్ ఇచ్చాను. నేను కూడా మీకు ముందే చెప్తున్నాను. వాళ్ళ పెదాలపై చిరునవ్వు తప్ప కంట్లోంచి కన్నీళ్లు రానివ్వను. అది చూద్దాం. వెళ్ళొస్తాను. అంతే కదా సార్, ఆ అమ్మాయి గారికి ఏం జరగలేదు కదా? ఏదైనా జరిగితే హాస్పిటల్కి తీసుకెళ్తాను గాని ఇక్కడికి ఎందుకు వస్తాను? థ్యాంక్ యూ సార్. సాటి మనిషి ప్రమాదంలో ఉంటే తనలా వదిలేసే రకం కాదు నేను. తనకేమైనా నాకేంటి అని వదిలించుకునే రాక్షసుని కాను. నాలో మంచితనం, మానవత్వం ఉన్నాయి. అరే, నువ్వెప్పుడొచ్చావు బాబు? ఎలా ఉన్నావు? మా దివ్య ఎలా ఉంది? లోపలికి రా బాబు. ఒరే అభి, చానికి ఇంట్లోకి రమ్మని పిలవరా. పిలవండి బాబు. నేను పిలిస్తేనే ఇంటి దాకా వచ్చాడా? ఇంట్లోకి రమ్మని పిలవడానికి? అమ్మో, మళ్ళీ కృష్ణార్జున యుద్ధం జరిగేలా ఉంది. తను ఎందుకు వచ్చాడో మీరే అడిగి కనుక్కోండి. ఇంటికొచ్చిన అతిథిని గౌరవించడం నేర్పలేదా మీరు అతనికి? అంటే బాబు, అవునులే, చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయి రౌడీలతో కలిసి పెరిగాడు కదా. సంస్కారం ఎవరు నేర్పిస్తారు? తన గురించి వదిలేయండి బాబు. మీరు మా అతిథి కాదు, ఈ ఇంటి అల్లుడు. పెద్దదాన్ని నేను పిలుస్తున్నాను కదా. రండి రండి సార్. రండి బాబు. పదండి. రండి. బామ్మగారు, అన్నయ్య గారు, ఇంటికి ఎవరొచ్చారో చూడండి. మీరా బాబు? రండి, కూర్చోండి. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈడొస్తే సంతోషం ఎందుకు ఉంటుందే? గొడవ ఉంటుంది గానే. కల్పన, భోజనానికి ఏర్పాట్లు చేయి. బాబుకి ఇష్టమైన వంటలు చేయి. వద్దు బామ్మగారు, నేను భోంచేయడానికి రాలేదు. మరెందుకు వచ్చావు బాబు? ఓ, మా దివ్యమేమైనా అక్కడ గొడవ చేసిందా? కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చావా? మీరుండండి అన్నయ్య గారు. దివ్య అక్కడ చక్కగా ఉంటుంది. బాబు కావాలని వెళ్ళింది, గొడవ ఎందుకు చేస్తుంది? కూర్చో బాబు. పర్వాలేదు, మీకో విషయం చెప్పాలని వచ్చాను. ఏ విషయం బాబు? సత్యనారాయణ వ్రతం చేయాలని మీరు చెప్పారు. రేపు మా ఇంట్లో వ్రతం చేస్తున్నాం. మీ అందరినీ పిలవడానికి వచ్చాను. వ్రతం చేస్తున్నారా? అప్పుడే కాంప్రమైజ్ అయిపోయారన్నమాట. ఎంత మంచి శుభవార్త చెప్పావు బాబు. చాలా సంతోషంగా ఉంది. పెళ్లైన కొత్త దంపతుల వ్రతం చేసుకుంటే ఏ కలతలు ఉండవు బాబు. అన్యోన్యంగా ఉంటారు. అక్కడ ఏ గొడవ లేకపోతే ఇక కథే ఉంటుందా? బోరింగ్ గా ఉంటుంది. వ్రతానికి అందరూ రావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ.
సకుటుంబ సపరివారంగా రావాలి. తప్పకుండా వస్తాం బాబు, అందరం వస్తాం. అక్కడ ఏ గొడవ లేకపోతే పోవటం ఎందుకో, టైం వేస్ట్. మీ అందరికీ నచ్చిన వంటకాలు చేయిస్తాను. వ్రతానికి వచ్చి కడుపు నిండా భోంచేయండి. అయితే తప్పకుండా వ్రతానికి వెళ్లాల్సిందే. దిష్టి పెట్టడానికి చంద్రిక కూడా లేదు కాబట్టి కడుపారా భోంచేయచ్చు. చారుకేశా, మీ ఇంటికి వచ్చి పిలుస్తాను. మీ ఫ్యామిలీ కూడా రావాలి. నాన్నగారి పరిస్థితి మీకు తెలుసు కదా సార్. అమ్మేమో నాన్నని వదిలి రాలేదు. నేను తప్పకుండా వస్తానండి. ప్రసాద్ అంకుల్, గుర్తుపెట్టుకొని రండి. భలేవాడి బాబు, అసలు వ్రతం ఇక్కడే చేద్దామని చెప్పడానికి నేనేగా మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంట్లో వ్రతం చేస్తుంటే నేనెందుకు రాను? వెళ్ళొస్తాను. కాఫీ అయినా తాగి వెళ్ళు బాబు. రేపు ఒకేసారి మా ఇంట్లో అందరం భోంచేద్దాం బామ్మగారు. మీ ఇంట్లోకి నువ్వు పిలవలేదు, నా ఇంటికి నేను పిలుస్తున్నాను. తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్తున్నాను. చారుకేశా, బాబుని సాగనంపిరా. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారంటే వాళ్ళు కలిసిపోయినట్టే కదా కల్పన. అవును బామ్మగారు, ఈ సమస్య చిక్కుముడవుతుందనుకున్నాం కానీ దేవుడి దయవల్ల వెంటనే తీరిపోయింది. ఇక ఇద్దరు చిలకా గోరింకల్లా ఉంటారు. ఎంతైనా మంగ కూతురు కదమ్మా, మంగళ సాధించేసిందే. రేపందరం వ్రతానికి వెళ్ళాలి. ఒరే అభి, నువ్వు కూడా రావాలి. అందరూ రావాలని బావే పిలిచాక బావమతి రాకుండా ఎట్టుంటాడో. చారుకేశా బాబు, చెప్పండి బాబు. రేపు మీరు రావాలి, కాదనకూడదు. దివ్య కోసం వస్తాను చారుకేశా. ఈ రకంగా అయినా దివ్యను దగ్గరుండి చూసుకున్నట్టు ఉంటుంది. అవును బాబు, అమావాస్య గండం గడవాలి. రేపు హోమం కూడా నిర్విఘ్నంగా జరగాలి. ఏదో ఒకటి చేసి దివ్యని కాపాడాలి చారుకేశా. మీరు కంగారు పడకండి బాబు, అంతా మంచి జరుగుతుంది. మనం ఇలా హోమం గురించి అనుకున్నామో లేదు, ఆ ఇంట్లో వ్రతం చేస్తున్నారు. ఇది శుభసూచకం బాబు, అంతా దేవుడి దయ. నువ్వు మా ఇంటికి రావాలని కోరుకున్నాను కానీ ఇలా వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు వదినా. నేను కూడా ఊహించలేదు శశి. నీకు కోపంగా లేదా అన్నయ్య పైన? అంటే ఆయన మీద కోపంతో నీ మెళ్ళ తాళి కట్టాడు కదా. ఎంతో గ్రాండ్గా జరగాల్సిన పెళ్లి సడన్ గా జరిగిపోయింది. ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నీ ప్లేస్లో నేనుంటే మరోలా రియాక్ట్ అయ్యేదాన్ని. ఎలా రియాక్ట్ అయ్యేదానివి? అది తర్వాత చెప్తాను. ముందు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. నేను కూడా తర్వాత చెప్తాను శశి. నా దగ్గర కూడా ఒక క్వశ్చన్ ఉంది, ఆన్సర్ చెప్పు. నీకు కోపంగా లేదా మా అన్నయ్య పైన? ప్రేమించి పెళ్లి చేసుకోను అన్నాడు. మీ అన్నయ్యను అవమానించాడు. చెప్పడానికి ఇష్టం లేకపోతే చెప్పొద్దు. బాధగానే ఉంది వదినా, కానీ కారణం లేకుండా ఆయన ఏ పని చేయరని నాకు తెలుసు. అంత నమ్మకమేంటి? ప్రేమకు నమ్మకమే కదా పునాది. మేం పరిచయమై కొద్ది రోజులే అయింది. మేం కలిసిన ప్రతిసారి నీ గురించే ఎక్కువగా చెప్పేవారు. మా గురించి మాట్లాడుకున్నది తక్కువే. ఆయన మాటల్లో నువ్వంటే తనకెంత ఇష్టమో అర్థమైంది. మా అన్నయ్య కూడా నేనంటే ప్రాణం. చెల్లెల్ని అంతగా ప్రేమించేవాడు భార్యను కూడా ప్రేమిస్తాడని ఆయన ప్రేమలో పడిపోయాను.
ఒకరోజు సడన్ గా తనే చెప్పాడు, మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. ఈ రోజేమో చేసుకోను అంటున్నాడు. అంతలా ప్రేమించిన వాడికి ఏమైందో తెలియడం లేదు. అదే నాకు అర్థం కావడం లేదు శశి. మా అన్నయ్య చాలా మంచివాడు. మా అమ్మ పెంపకంలో పెరిగాడు. అలాంటి వాడు ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తాడు అంటే నేను నమ్మలేను. నువ్వన్నట్టు ఏదో కారణం ఉంది. అన్నయ్య దేని గురించో భయపడుతున్నాడు, దేనికో బాధపడుతున్నాడు. అదేంటో తెలుసుకోవాలి. అందుకే రేపు వ్రతం చేద్దాం అంటున్నాను. ఆ వంకతో అన్నయ్యని ఇక్కడికి పిలిపించి నీతో కలిసి అడుగుదాం అనుకున్నాను. అంటే వ్రతం నా కోసం చేస్తున్నావా? లేకపోతే నా కోసం అనుకున్నావా? అంటే మా అన్నయ్య మీద నీకు ప్రేమ లేదన్నమాట, కోపమే ఉందన్నమాట. మా అన్నయ్య చేసింది తప్పే వదినా. ఆయన నన్ను కాదన్నారన్న బాధ కంటే అన్నయ్య నీ మెల్లో అలా తాళి కట్టడమే నన్ను ఎక్కువగా బాధ పెట్టింది. కానీ మా అన్నయ్య చాలా మంచివాడు వదినా. తనెంత మంచివాడో నాకు తెలుసు. నేనేం ఊరికే చెప్పట్లేదు, నిజంగానే అన్నయ్య చాలా మంచివాడు. ఎంత మంచివాడు కాకపోతే కోట్లు సంపాదించి కూడా నా కోసం ఇలాంటి ఇంట్లో ఉంటాడు, ఒక సామాన్యుల్లా బ్రతుకుతాడు. బయట కంటి చూపుతో శాసించేవాడు ఇంట్లో నా కళ్ళలోకి చూడ్డానికి కూడా భయపడతాడు. పైకి మెటీరియలిస్ట్ గా కనిపించినా ఇన్నర్ గా పెద్ద సెంటిమెంటల్ ఫూల్ వదినా మా అన్నయ్య. మీ అన్నయ్య కదా, ఎన్నైనా చెప్తావు. ఒకటి మాత్రం చెప్తాను వదినా, నీ పెళ్లి ఆ రకంగా జరగడం దురదృష్టం. కానీ నువ్వు మా అన్నయ్యకి భార్య అవ్వడం మా అదృష్టం. చూస్తాను నేను ఎంత అదృష్టవంతురాలనో. సముద్రం అంత ప్రేమను తప్పకుండా చూస్తావు వదినా. సముద్రానికి ముంచెత్తడమే తెలుసు, ప్రేమించడం తెలీదు. సరే, నీకు ప్రేమించడం తెలుసు కదా, నీ ప్రేమతో అన్నయ్యను మార్చు. నేను కోరుకుంటుంది కూడా అదే. మార్చేస్తాను, అందుకే వచ్చాను. వదినా, నీ మేక అవుట్. అయ్యో, మాటల్లో పడి ఆటనే మర్చిపోయాను. నేను ఆడుతున్నాగా, ఆడుతూనే ఉంటాను, ఆట ఆడుకుంటాను. ఇప్పుడు ఏముంది? ఆడుతున్నాను అనా, ఆడుకుంటాను అనా, లేక ఆట ఆడిస్తాను అనా? ఇందాక మార్చేస్తా అందుకే వచ్చాను అంది. కొంప తీసి కోపంతో అన్నయ్యపై రివెంజ్ తీర్చుకోవడానికి రాలేదు కదా. అభిబాబు, గుళ్ళో హోమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, మీరు వస్తే మొదలు పెడతారు. విషయం ఇది అని చెప్పకుండా ఇంట్లో వాళ్ళందరినీ హోమానికి తీసుకొస్తే బాగుంటుంది బాబు. అందరూ దండం పెట్టుకుంటే మంచిది. ఎందుకు హోమం అని అడిగితే ఏం చెప్తాం చారుకేశా? వాళ్ళకి అసలు విషయం తెలియకూడదనే కదా మనం అనుకున్నాం. అసలు విషయం చెప్పం బాబు, దేవుడికి దండం పెట్టుకుందామని చెప్దాం. అయితే ఓ పంచే, ఆ ఇంటికి వెళ్ళి దివ్యని కూడా గుడికి తీసుకురా. అమ్మాయి గారినా? ఈ రోజు అక్కడ వ్రతం బాబు. హోమం తర్వాతే వ్రతం. తను నమ్మే దేవుడితో ఆశీస్సులు ఇప్పిస్తే దివ్యకు మంచి జరుగుతుందేమో. కానీ చాణక్య సార్. అదంతా నాకు తెలియదు చారుకేశా. నేను వీళ్ళని తీసుకొస్తాను, నువ్వు దివ్యని తీసుకునిరా, వెళ్ళు. సరే బాబు. అభి, వెళ్దామా? వెళ్దాం జేజీ, కానీ ముందు గుడికి వెళ్దాం, ఆ తర్వాతే వ్రతం.
వ్రతం చేయడానికి ముందు గుడికి వెళ్లి దండం పెట్టుకోవడం మంచిదే. ఏంది దేవుడు అంటే గిట్ట నువ్వు మమ్మల్ని గుడికి తీసుకోవటం చాలా విచిత్రంగా ఉందా? పదండి.